ఢిల్లీలో జరిగే కర్తవ్య పథ్లో పాల్గొనడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తారు నేటి యువత. ప్రధానంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సాంస్కృతిక బృందాలు, నృత్యకారులు, కళాకారులు, ఎన్సీసీలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవకాశం లభిస్తుంది. ఆ కోవలోకి వస్తుంది నల్గొండ జిల్లాకు చెందిన ఈ యువతి. చిన్నతనం నుంచి చదువుతో పాటు డ్యాన్స్, క్రీడలు, ఆర్ట్స్ రంగాల్లో సత్తా చాటుతూ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. ఇందుకు గాను జనవరి 26వ తేదీన జరిగిన రిపబ్లిక్ డేలో జరిగిన కర్తవ్య పథ్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రిని నేరుగా చూడటం, ఫోటో దిగటం మరుపురాని అనుభూతి అంటున్న కావ్యశ్రీతో చిట్చాట్. యువత జాతీయ స్థాయిలో రాణిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న కావ్యశ్రీ అనే విద్యార్థి ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి అలాగే విదేశీ ప్రతినిధులు హాజరయ్యే ఆ కార్యక్రమానికి వెళ్ళి ఒక పెరేడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణంగా పెరేడ్ కార్యక్రమంలో హాజరయ్యే అవకాశం అతి కొద్ది మంది విద్యార్థులకు మాత్రమే వస్తుంది. అలాంటి అవకాశాన్ని ఈ కావ్యశ్రీ దక్కించుకున్నారు. ప్రస్తుతం కావ్యశ్రీ మనతో ఉన్నారు. కావ్యశ్రీ, ఎలా ఈ అవకాశం దక్కింది నీకు? అంటే జాతీయ సేవా పథకంలో చేరిన తర్వాత అంటే ఈ ఆలోచన వచ్చిందా? ఎదగాలని ఏంటి కారణాలు ఏంటి? అక్కడ పెరేడ్ చేయాలనేది ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక. అంటే స్కూల్లో ఉన్నప్పుడు మనకి చూసుకున్నట్టయితే పరేడ్ అనేది చేపిస్తారు స్కూల్లో. అప్పుడు స్కూల్ పీపుల్ లీడర్, అసిస్టెంట్ స్కూల్ పీపుల్ లీడర్ అని మన ప్లాటూన్స్ లీడ్ చేస్తాము. నేను అలా చేశాను స్కూల్లో ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఉన్న ఏమంటే కళ అన్నమాట, అది ఇప్పటికీ నెరవేరింది. అంటే అక్కడి వరకు వెళ్ళాలంటే 5-6 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ కాలేజ్ లెవెల్, తర్వాత మన యూనివర్సిటీ లెవెల్, తర్వాత రీజనల్ లెవెల్ అంటే ఇప్పుడు మనకి ఆంధ్ర, తెలంగాణ వస్తాయి మొత్తం. తర్వాత మళ్ళీ జోనల్ లెవెల్ అంటే ఒక 6 స్టేట్స్ కలిపి ఒక దగ్గర పెడతారు. మాకు పెట్టింది గుజరాత్లో పెట్టారు. అక్కడ కూడా సెలెక్ట్ అయితే ఫైనల్ ఢిల్లీ లెవెల్కి వెళ్తాము. అంటే ఆ సమయంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే విదేశీ ప్రతినిధులు అక్కడ ఆసీనులై ఉంటారు. వాళ్ళ సమక్షంలో పెరేడ్ చేయడం ఎలాంటి అనుభూతి కలిగింది? అంటే ఆ రోజు చేసామనే కాదు, కానీ అక్కడ ముందు నుంచి అక్కడనే ప్రాక్టీస్ అనేది చేపిస్తారు. ఆ చేపిస్తుంటే మనకి ఆటోమేటిక్గా జాతీయ భావం అనేది వచ్చేస్తుంటాయి. చుట్టూ జాతీయ గీతాలు వస్తూ ఉంటాయి. పరేడ్, ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఇంకా అలా చాలా బ్యాండ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నీతో పాటు మరో ఎంతమంది హాజరయ్యారు అక్కడ? ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ నీకు లభించిన ప్రశంసలు ఏంటి, అభినందనలు ఎలా ఉన్నాయి? మా యూనివర్సిటీ నుంచి నేను ఇంకొక అబ్బాయి ఛత్రపతి అని సిరిసిల్ల కాలేజ్ నుంచి వచ్చాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్సిటీ ఇద్దరము అక్కడి వరకు వెళ్ళడము. అంతకుముందు వెళ్ళారంట, లైక్ ఒక అమ్మాయి వెళ్ళారంట. దాని తర్వాత ఇద్దరం ఇప్పుడు వెళ్ళాము. రాష్ట్రపతి గారిని కలిసి దగ్గర నుంచి చూడడం అనేది చాలా మంచిగా అనిపించింది. మేడం వచ్చి అక్కడికి చాలా బాగా పరేడ్ చేశారు, చాలా మంచిగా చేశారు. ఆర్మీ వాళ్ళతో పాటుగా మీరు కూడా అంతగా చేశారు, అసలు ప్రాక్టీసే లేకుండా మీ సబ్జెక్టే కాకపోయినా కూడా చాలా బాగా చేశారని ప్రశంసించడం చాలా మంచిగా అనిపించింది. ఫోటో దిగడం కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా యూనివర్సిటీని రిప్రజెంట్ చేయడం అంటే చాలా గర్వంగా అనిపించింది. లైక్ అప్పటిదాకా ఎవరు గుర్తింపు లేకుండా ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాం కాబట్టి యూనివర్సిటీ పేరు క్యారీ చేస్తున్నాము. కాలేజ్కి చాలా ప్రౌడ్, మా పేరెంట్స్కి, మా విలేజ్లో చాలా పేరు అనేది వచ్చింది. అంటే అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎన్ఎస్ఎస్లో చేరాలన్న ఆలోచన, తర్వాత అక్కడికి ఢిల్లీ స్థాయికి వెళ్ళడానికి, పరేడ్లో పాల్గొనే అర్హత సాధించే క్రమంలో ఎలాంటి కసరత్తు చేశావు? నీకు సహకరించిన ప్రొఫెసర్లు ఎలా సన్నద్ధం చేశారు? ఎన్ఎస్ఎస్లో చేరాలి అనే ఆలోచన కాదు, మాకు కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వగానే ఆటోమేటిక్గా మాకు అది ఎన్ఎస్ఎస్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ పరేడ్ అనేది ఎన్ఎస్ఎస్లో పార్ట్ కాదు. అందుకని మనం స్పెషల్గా అక్కడ ఎన్ఎస్ఎస్ని ఓన్లీ సివిలియన్ కంటింజెంట్ పార్టిసిపేటింగ్ ఇన్ పరేడ్ అని అంటారు అక్కడ. అంటే మనకి అసలు పెరేడ్ అనేది ఒక సబ్జెక్ట్ కానే కాదు. అంటే ఎన్సీసీ వాళ్ళకి ఉంటే వాళ్ళు రెగ్యులర్గా చేస్తారు, మాకు కానీ ఎన్ఎస్ఎస్ వాళ్ళకి అలా ఉండదు. అక్కడ వరకు వెళ్ళి వాళ్ళు కూడా అందరు ఎవరు పరేడ్ చేయరు. అంటే 200 మంది వెళ్తే అందులో 140 మంది చేస్తారు పరేడ్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? అంటే సాధారణంగా ఇటీవల కాలంలో విద్యార్థులు ఎంబీబీఎస్ అలాగే సాఫ్ట్వేర్ రంగాల వైపు వెళ్తారు, కానీ నువ్వు మాత్రం వ్యవసాయ విద్యను ఎందుకు ఎంచుకున్నావు? మాది మొత్తం వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా తాతగారు, మా నాన్నగారు మొత్తం వ్యవసాయమే చేస్తారు. నాకు అలా చూసి చిన్నప్పటి నుంచి చేస్తే ఏదో ఒకటి వ్యవసాయం కోసమే చేయాలనేది నా కోరిక అనమాట. రైతుల కోసం ఏదన్నా చేయాలనేది నా ధ్యేయం. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు రైతుల కోసం? ఇప్పుడు ఇటీవల కాలం రైతులు చాలా సంక్షోభాలు ఉన్నారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడులు రావడం లేదు, విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. ఆ క్రమంలో రైతులకి, ప్రత్యేకించి సొసైటీకి ఏం చేద్దాం అనుకుంటున్నావు?
వ్యవసాయ పద్ధతులు అనేవి పాతకాలంకి ఇప్పటికీ చాలా మారిపోయాయి. పాతకాలం పద్ధతులు అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, భూమి ఆరోగ్యంగా ఉంది, మనం ఆరోగ్యంగా ఉంది, అలానే వాళ్ళు కూడా లాభాలతోని మంచిగా ఉన్నారు. కానీ ఇప్పుడున్న కాలంలో రసాయనాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళ అపోహ ఏంటంటే అది వాడితేనే భూమి పంట మంచిగా ఉంటాయి, మాకు కూడా డబ్బులు మంచిగా వస్తాయి అనేది వాళ్ళది. కానీ అలా కాకుండా భూమి కోసం, వాళ్ళ కోసం, అందరి కోసం పనిచేయాలనేది నా కోరిక అన్నమాట. అంటే ఇటీవల కాలంలో గత 10 సంవత్సరాలుగా చూస్తే వ్యవసాయ విద్య అభ్యసించే అమ్మాయిల సంఖ్య పెరుగుతూ ఉంది. దీన్ని ఎలా చూస్తావు? అంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క నిష్పత్తి తేడా వస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా సమాజంలో? అలా ఏం లేదు, అమ్మాయిలు ఏ దాంట్లో అయినా రాణించగలరనేది నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఎలా? ఎలా అంటే ఇప్పుడు చూసుకుంటే మీరే అన్నారు కదా, వ్యవసాయం దాంట్లో ఎక్కువ ఉన్నారంటే వ్యవసాయం అనేది ఖచ్చితంగా పనితో కూడుకున్న కష్టం చేయాలి. ఆ కష్టం చేయడానికి కూడా అంతమంది ముందుకు వస్తున్నారంటే ఖచ్చితంగా అమ్మాయిలు ఏదైనా చేయగలరు, సాధించగలరు అనేది నమ్మకం. అంటే ఎందువల్ల, అంటే ఇటీవల మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఎందుకు అమ్మాయిలు వ్యవసాయ విద్య వైపు మొగ్గు చూపుతున్నారు? ఈ రంగంలో ఎలాంటి ఉపాధి విద్యా అవకాశాలు ఉన్నాయి? లైక్ సాఫ్ట్వేర్ పడిపోతుంది కాబట్టి ఇటు సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫ్యూచర్లో ఏ జాబ్ లేకపోయినా సరే మీకు ఇది చదువుకుంటే మన కోసం మనం ఏదన్నా పండించుకొని మనం బతకడానికి ఏదైనా చేసుకోవచ్చు. వ్యవసాయం దాంట్లో ఓన్లీ పంట పండించడమే కాకుండా వ్యవసాయంతో పాటు చాలా ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు పశువులు, డైరీ ఫామ్ ఉంటుంది, పౌల్ట్రీ ఉంటుంది, మేకలు, ఇంకా హనీ బీస్ చాలా ఉంటాయి. ఇలాగా ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం అనేది దూసుకొస్తుంది. ఈ క్రమంలో ఉపాధి అవకాశాలు ఏమైనా దెబ్బతింటాయి? వ్యవసాయ రంగంలో ఏ పాత్ర ఎలా ఉండబోతుంది? వ్యవసాయాన్ని అయితే ఏం చేయలేదు, ఖచ్చితంగా ఏం చేయలేదు. ఎందుకంటే వ్యవసాయంలో కొన్ని పనులు అయితే చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. ఫార్మ్ మెకనైజేషన్, ట్రాక్టర్స్ ఇలాంటివి అయితే ఏఐతో చేయొచ్చు. కానీ ఏఐ చేయలేని పనులు కూడా చాలా ఉంటాయి. వ్యవసాయంలో చాలా ఉపాధికి సాధ్యం ఉంది. ఇటీవల కాలంలో మీ యూనివర్సిటీలో ఫస్ట్ టైం మన క్యాంపస్ సెలక్షన్ జరుగుతున్నాయి. అందులో నువ్వు కూడా హాజరయ్యావు కదా. ఎన్ని కంపెనీల నుంచి నీకు ఆఫర్ వచ్చింది, ఎలా ఉంది? ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, అంటే ఎప్పుడు యూనివర్సిటీలో ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది జరుగుతుంది, కానీ ఈసారి వచ్చేసి అన్ని క్యాంపసెస్ నుండి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయాలని వీసీ సార్ గారు ఏర్పాటు చేశారు ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది. దాదాపు 50 నుండి 60 కంపెనీల వరకు వచ్చాయి. నేను కూడా అటెండ్ అయ్యాను చాలా కంపెనీస్కి. ఇప్పుడు ఒక కంపెనీకి ఫైనలైజ్ అయ్యాను, దానికి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వబోతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు వ్యవసాయ విద్యను ఎందుకు ఎంచుకుంటున్నారు? అంటే రైతులకి ఎలాంటి సేవలు అందించాలనుకుంటున్నారు? నేల కలుషితం అయిపోతుంది, నీళ్లు కలుషితం అయిపోతున్నాయి, రసాయనాలు ఎక్కువ వాడుతున్నారు. అవనేది వాళ్ళకి చెప్పాలి, రైతులకి తెలియజేయాలి. చదువుకుంటేనే చెప్తాము అంటే వాళ్ళకి తెలిసింది మనకు తెలియదు, కొంచెం మనకు తెలిసింది వాళ్ళకి తెలియదు. సో పుస్తకాల్లో ఉన్నది మనం వాళ్ళకి చెప్తే వాళ్ళకి తెలిసింది వాళ్ళు మనకు చెప్తారు. భూమిని బాగుపరచడానికి, భూమి బాగుంటేనే పంటలు బాగుంటాయి, పంటలు బాగుంటేనే రైతు బాగుంటారు, రైతు బాగుంటేనే మనం బాగుంటాం. దానికోసం విద్యార్థులు ఏదో ఒకటి చేస్తారని నేను అనుకుంటున్నాను. చివరిగా మారుమూల గ్రామం నుంచి ఒక అగ్రికల్చర్ బిఎస్సి పూర్తి చేసుకోబోతున్నావు. త్వరలో అంటే నీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? దేశానికి ప్రత్యేకించి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ఏం సర్వీస్ చేయాలనుకుంటున్నావు? నేను వ్యవసాయం చదువుకుంటున్నా కాబట్టి నేను వ్యవసాయ రంగంలో ఏదన్నా రైతుల కోసం ఏమన్నా చేయాలనేది నా నమ్మకం. చిన్నప్పటి నుంచి నేను అనుకున్నది ప్రతిదీ నేను ఏది అడిగితే అది కాదనకుండా ఇచ్చారు. ఇప్పటివరకు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఆడపిల్లవి ఎందుకు అని అందరు అంటారు, కానీ మా అమ్మ నాన్న వరకు వచ్చేసరికి నీకు నచ్చింది చెయ్యి, నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళు, నువ్వు అనుకున్నది చెయ్యని నన్ను ఎప్పుడూ ప్రోత్సహించారు. ఇప్పటివరకు నేను చాలా క్యాంప్స్ అనేవి అటెండ్ అయ్యాను. సౌత్ ఇండియా టూర్ వెళ్ళాను, ఇంకా నేషనల్స్కి అయోధ్య వెళ్ళా, కాశీ వెళ్ళా, ఢిల్లీ వెళ్ళాను, మళ్ళీ రిపబ్లిక్ డే కోసం కూడా ఢిల్లీ వెళ్ళా. కొందరు ఏంటంటే ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు, నీకు హెల్త్ బాగాలేదు, వద్దు అని చాలామంది ఆపేస్తుంటారు. కానీ మా అమ్మ నాన్న ఎప్పుడూ నాకు నో అనే మాట అయితే చెప్పలేదు. దానికి నేను చాలా వాళ్ళకి రుణపడి ఉంటాను. రసాయనాల వల్ల వచ్చే నష్టాలను రైతులకు తెలియపరిచి భూమి కోసం వాళ్ళు పని చేసేలాగా చేయాలనేది నా లక్ష్యం. ఇటీవల కాలంలో అమ్మాయిలు వ్యవసాయ విద్యలోకి వస్తున్నారు. అయితే వారికి మీ ఇచ్చే సూచన ఏంటి? అంటే ఎలాంటి ఉపాధి విద్య, వ్యాపార అవకాశాలు కూడా ఉన్నాయి కదా, ఎంటర్ప్రెన్యూర్గా మారే అవకాశాలు ఉన్నాయి, అంకుర కేంద్రాలు స్థాపించుకోవచ్చు. వ్యవసాయం అనేది ఒక ఉద్యోగం లాగా కాకుండా ఒక లైఫ్ స్టైల్ లాగా తీసుకుంటే దాన్ని మనం కష్టం అనుకోకుండా ఇష్టంతో పని చేయొచ్చు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం అనగానే అందరూ కష్టం చేయాలి, పని ఉంటుంది అని అనుకుంటారు. కానీ కష్టం కాకుండా ఇష్టంతో చేస్తే ఏ పనైనా మనం చేయొచ్చు అనేది నేను అనుకుంటున్నాను. ఇది వ్యవసాయ విద్యలో
అనేక ఉపాధి అవకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కావ్య చెప్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని ఒక వృత్తిగా స్వీకరించడంతో పాటు ఇష్టంగా చేస్తే మంచి అద్భుతమైన ఫలితాలు కూడా సాధించవచ్చు అని చెప్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.